ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూస్తున్నది మొలకెత్తిన విత్తనాలు, స్ప్రౌటెడ్ సీడ్స్ అంటాము. సో దీస్ ఆర్ యాక్టివ్లీ గ్రోయింగ్. వై యాక్టివ్లీ గ్రోయింగ్ అంటున్నామంటే ద పింకిష్ షేడ్ దట్ అపియర్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ద స్ప్రౌట్, సో దట్ ఈస్ ద సైన్ దట్ ద సీడ్ ఈస్ యాక్టివ్లీ గ్రోయింగ్. సెకండ్ ఏంటంటే దీస్ ఆర్ ఫుల్ ఆఫ్ న్యూట్రియంట్స్, డెన్స్ ఇన్ న్యూట్రియంట్స్, పోషక విలువలు చాలా ఎక్కువ. థర్డ్ ఏంటంటే దే ఆర్ వెరీ ఫ్రెష్. ఒక సీడ్ ఇంత హెల్దీ మైక్రో గ్రీన్గా తయారవ్వాలి అంటే ఇట్ హ్యాస్ టు గో త్రూ సర్టన్ ప్రాసెస్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే సోకింగ్. సో ఎండిన విత్తనం ఎప్పుడూ మొలకెత్తలేదు. ఏదైనా ఒక విత్తనము జర్మినేట్ అవ్వాలి, మొలకెత్తాలి అంటే దానికి ఖచ్చితంగా తడిగల వాతావరణము అవసరం. సో ద ఫస్ట్ స్టెప్ ఫర్ ద సీడ్ టు గ్రో ఈజ్ సోకింగ్. సెకండ్ స్టేజ్ ఏంటంటే ఈ సోక్డ్ సీడ్స్ని డార్క్ ప్లేస్లో హైడ్ చేయాలి, అంటే చీకట్లో, లైట్ ఉండకూడదు. అప్పుడు 1 or 2 డేకి స్ప్రౌట్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఒక ఫ్యూ డేస్కి మంచి న్యూట్రిషియస్ వాల్యూ ఇచ్చి ఒక గ్రీన్గా ఇది తయారవుతుంది. ఒక సీడే ఇంత న్యూట్రిషియస్ డెన్స్ మైక్రో గ్రీన్గా తయారవ్వటానికి ఇట్ హ్యాస్ టు గో త్రూ సర్టన్ ప్రాసెస్. దీనికి ఏ విధంగా అయితే ఫస్ట్ ఫేజ్ సోకింగో, అదే విధంగా అవర్ హార్ట్ నీడ్స్ టు బీ సోక్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంట. డ్రై సీడ్ ఎప్పుడు కూడా జర్మినేట్ అవ్వదు. డ్రై సీడ్, ఎండిన విత్తనము ఎప్పుడు కూడా మొలకెత్తదు. అంటే ఒక విత్తనము మొలకెత్తాలంటే దానికి ఖచ్చితంగా తడి అనేది అవసరం. అదే విధముగా మన హృదయము జర్మినేట్ అవ్వాలంటే, మొలకెత్తి ఫలించేదిగా ఉండాలంటే వీ నీడ్ టు హ్యావ్ దట్ వెట్నెస్. ఆ నీరు ఏదో కాదు, దేవుని వాక్యం. వెన్ వీఆర్ సోక్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, వెన్ వీఆర్ సోక్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే హిడెన్ ప్లేస్. ఒక సీడ్ మొలకెత్తాలంటే అది చీకటిలో పెట్టాలి. చీకటిలో ఉంటేనే దట్ ఈస్ ద రైట్ ఎన్వైరన్మెంట్ ఫర్ ఎ సీడ్ టు జర్మినేట్. ఒక విత్తనం మొలకెత్తాలంటే చీకటి అనే వాతావరణము ఎంత ఇంపార్టెంటో, అదే విధముగా మన జీవితంలో కూడా మనము మొలకెత్తాలంటే, జర్మినేషన్ స్టార్ట్ అవ్వాలంటే గాడ్ విల్ టేక్ అస్ త్రూ సర్టన్ ప్రాసెస్ దట్ ఈస్ కాల్డ్ అ హిడెన్ ప్లేస్. మనల్ని కూడా చీకటిగా అనిపించే అనుభవాల గుండా దేవుడు తీసుకువెళ్తాడు. హిడెన్ ప్లేస్ అంటే యు ఆర్ నాట్ విజిబుల్ టు ఎనీవన్. హిడెన్ ప్లేస్లో ఎవరికి కనబడరు, మనుషులకి కనబడరు. నో ఫేమ్, నో నేమ్, కీర్తి ఉండదు, ఖ్యాతి ఉండదు, పేరు ఉండదు, ఐడెంటిటీ ఉండదు. అటువంటి హిడెన్ ప్లేసెస్లోనే అవర్ జర్మినేషన్ స్టార్ట్స్, అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ స్టార్ట్స్. దట్స్ ద బ్యూటిఫుల్ ఫేస్ దట్ గాడ్ అలౌస్. ఎటువంటి పరిస్థితి గుండా మనం వెళ్తున్నా సరే దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే ఒకానొక దినమున అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండునట్లు దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. బికాస్ అది ఆయన పని, ఆయన పిలుపు. మనం చేయాల్సినంతా ఒకటే, ట్రస్ట్ ఇన్ ద ప్రాసెస్, లీన్ ఆన్ టు గాడ్, అంతే. రెస్ట్ ఎవ్రీథింగ్ God will take care. May God bless this testimony and may God bless our lives. In Jesus' name, amen. By the way, don't forget to take care of your health. మన శరీరము దేవుని ఆలయమై ఉన్నది కనుక దేవుని యొక్క ఈ ఆలయాన్ని దేవుడు మనల్ని ఉంచినంత కాలం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత. సో ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. God bless us all. Amen.